హలో ఫ్రెండ్స్, ఇదైతే 343 లీటర్స్ ఎల్జీ ఫ్రిడ్జ్ అనమాట. సో నిన్ననే వచ్చింది. సో ఇందులో వచ్చేసి మనకు చాలా మంది ఏంటంటే ఇక్కడ కొత్తగా వచ్చిన ఫ్రిడ్జ్ లో మనకి ఇక్కడ టెంపరేచర్ కంట్రోల్స్ అనేది ఉంటాయన్నమాట. సో దీని గురించి అయితే మెయిన్ సర్వీస్ ఇన్స్టలేషన్ అయితే ఉంటది. సో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. సో ఒకవేళ చేయకపోయినా కూడా మీరు తెలుసుకోవాల్సింది ఇది ముఖ్యంగా. సో లేకపోతే ఏంటంటే పవర్ చార్జెస్, ఎలక్ట్రిసిటీ బిల్స్ ఎక్కువ వస్తాయి. సో మీరు చూసుకోకుండా ఉంటాయి. ఫస్ట్ మీకు తెలియాలి, తర్వాత ఎలా కావాలి అనేది మీరు తర్వాత పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఈ బటన్స్ చూస్తున్నారు కదా, ఈ పైన ఫ్రీజర్ కన్వర్టబుల్ ఏదైతే ఉందో, ఫ్రీజర్ అనేది పైనకు సంబంధించి అనమాట. సో డబల్ డోర్ కాబట్టి కిందది ఫ్రిడ్జ్ అనేది ఏదైతే ఉందో ఇది కింది వీటికి సంబంధించి అనమాట. సో ఇప్పుడు మనకు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కోల్డెస్ట్ అని చెప్పి రెండు ఆప్షన్స్ కనపడుతున్నాయి కదా. కోల్డ్ అంటే చల్లగా ఉండడానికి, కోల్డెస్ట్ అంటే ఇంకా పూర్తిగా ఐస్ అలా అయిపోద్ది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు రాగానే మీకు మిడిల్లో ఉంటది. సో అంటే 50-50% లో అలాగ ఉంటది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను పైన ఇప్పుడు కూలింగ్ పెంచుకోవాలనుకుంటున్నాను, ఓకేనా. సో ఇక్కడ మీరు పైన బటన్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, చూసారా కోల్డెస్ట్. సో ఇది ఫైనల్ అనమాట. ఇంకా మీకు చాలా ఇంకా కూల్ అయిపోయి ఐస్ అనేది ఏర్పడిపోతుంది అనమాట పైన మొత్తం. సో మీకు వద్దు అనుకుంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి నొక్కారనుకోండి, చూసారా మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసింది. సో ఇది. సో నెక్స్ట్ వచ్చేసి కిందది, అంటే కిందికి సంబంధించి ఇక్కడ కూరగాయలు అన్ని పెట్టుకుంటుంటారు కదా. సో ఇక్కడ ఎంత కూల్ కావాలి అనేది మీ ఇష్టం. మళ్ళీ కింద క్లిక్ చేస్తే చూసారా ఇలా మారుతూ ఉంటది. చూసారా కోల్డెస్ట్కి వచ్చింది. సో మళ్ళీ దీన్ని నొక్కితే ఫైనల్కి వచ్చేసింది అనమాట ఫస్ట్ కి. సో ఇక్కడ ఇది నార్మల్ గా వాళ్ళు ఇచ్చేటప్పుడు వస్తుంది. ఇప్పుడు మీకు ఇంకోటి ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ పైన కింద రెండు ఎక్కడా మీకు ఐస్ అనేదే ఏర్పడకూడదు అనుకున్నప్పుడు ఏంటంటే రెండు ఫ్రీజర్ ని చేసేయచ్చు అనమాట. సో అప్పుడు ఏంటంటే మీకు ఇక్కడ జస్ట్ ఈ బటన్ ని 3 seconds ఇలాగ పట్టుకొనే ఉండాల్సి ఉంటుంది. చూసారా లైట్ బ్లింక్ అవుతుంది. సో ఇప్పుడు మనకు యాక్టివేట్ అయిపోయింది అనమాట. కింద పైన ఎక్కడా కూడా ఐస్ అనేది ఏర్పడదు మనకి. సో అదే విధంగా ఇప్పుడు మళ్ళీ వద్దనుకున్నాం అనుకోండి, మళ్ళీ 3 seconds, చూసారా లైట్ బ్లింక్ ఆఫ్ అయిపోద్ది, ప్లస్ ఇందులో మ్యూజిక్ వస్తుంది, అదే ఆగిపోద్ది అనమాట. సో ఇక్కడ కింద వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ కూల్ ఎక్కువ పెట్టుకోవాలి, అలాగే కంటిన్యూస్ గా ఉండాలనుకోండి, ఇది కూడా 3 seconds, చూసారా యాక్టివేట్ అయిపోయింది. సో ఇది వద్దనుకుంటే మళ్ళీ 3 seconds. సో చాలా క్లియర్ గా అర్థమైందనే అనుకుంటున్నాను. సో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. సో డెఫినెట్ గా నేనైతే రిప్లై ఇస్తాను.